అనంతపురం జిల్లాలో తాడపత్రి పట్టణంలో దాదాపు 5,000 కుటుంబాలు బీడీ కార్మికులు నివసిస్తున్నారు. వీరు బీడీ వృత్తి మీదే జీవనం చేస్తున్నారు. ఈరోజు ప్రధానంగా 1966 బీడీ చట్టం కేంద్ర బీజేపీ ప్రభుత్వం రద్దు చేయడంతో బీడీ కార్మికుల పరిస్థితి చాలా అగమ్యగోచరమైంది. వాళ్ళు దారుణమైన జీవితం, బీడీ కార్మికులుగా రోజు పనిచేస్తున్నారు. వాళ్ళ ఆ వృత్తిలో బీడీ పొగాకు చుట్టడం ద్వారా దాని పొగకు వాళ్ళందరికీ కూడా, కార్మికులందరికీ కూడా, బీడీ కార్మికులందరికీ కూడా శ్వాసకోశ వ్యాధులు వస్తున్నాయి, వెన్నుపూస నొప్పులు వస్తున్నాయి, నడుము నొప్పులు వస్తున్నాయి, కీళ్ళ నొప్పులు వస్తున్నాయి. ఇట్లాంటి బాధపడి ఒక రోజంతా పనిచేస్తే కూడా 100 రూపాయలు రాని పరిస్థితి. 1000కి 200 రూపాయలు ఇస్తున్నారు. కానీ 1000కి 300 రూపాయలు ఇవ్వాలని చెప్పేసి, ఈ బీడీలు చుట్టడానికి 300 రూపాయలు ఇవ్వాలని చెప్పేసి మేము బీడీ యజమానులు కోరుతున్నాం. లేబర్ అధికారులు కూడా కనీస వేతనం ఉంది కాబట్టి దాన్ని అమలు చేయమని చెప్తున్నాం. ఎందుకనంటే ఈరోజు బీడీ కార్మికులు వాళ్ళ స్థితిగతులు, వాళ్ళ పిల్లలకు స్కాలర్షిప్ రావడం లేదు చట్ట ప్రకారం. ఇంకోటి ప్రభుత్వానికి డిమాండ్ చేస్తున్నాం. ఈరోజు బీడీ యజమానుల నుంచి బీడీతో తయారు చేసేటువంటి దీని మీద 27% జిఎస్టీ వేస్తున్నారు. చాలా పెద్ద ఎత్తున జిఎస్టీ వేస్తున్నారు. కాబట్టి ఆ జిఎస్టీ నుంచి ఈ కార్మికుల సంక్షేమానికి నిధినికి ఇవ్వమని చెప్తున్నాం. ఎందుకంటే ప్రభుత్వం దాన్ని పార్లమెంటులో మేము ఈ కార్మిక చట్టం రద్దు చేసిన తర్వాత మేము న్యాయం చేస్తాము కార్మికులకని పార్లమెంట్లో హామీ ఇవ్వడం జరిగింది ఈ కేంద్ర బీజేపీ ప్రభుత్వం. మరి న్యాయం చేయడం అని ఒక మాట చెప్తూనే, అంటే నోటితో మాట్లాడుతూ నొసిటితో ఎక్కిరించినట్టుగా ఈరోజు కేంద్ర ప్రభుత్వం, బీజేపీ ప్రభుత్వం వ్యవహరిస్తూ ఉంది. దారుణమైనటువంటి పరిస్థితి. అందుకని వాళ్ళకి ఏ చట్టం అమలు కావడం లేదు. ఏ ఒక్క పిల్లవానికి కూడా స్కాలర్షిప్ రాలేదు. లేదా ఏ పక్క రిటైర్డ్ అయిన వాళ్ళకు కూడా వాళ్ళకి పెన్షన్ రావడం లేదు. అందుకని రిటైర్డ్ అయిన పెన్షన్ అయినటువంటి వాళ్ళకు కనీసం 5,000 రూపాయలు పెన్షన్ ఇవ్వాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. అదేవిధంగా వాళ్ళకి ఎన్నో ఏళ్ళగా ఉన్నారు, ఇళ్ల స్థలాలు లేవు. ఇళ్ల స్థలాలు పోయిన ప్రభుత్వం కూడా ఇస్తామనింది, ఈరోజు ఇవ్వలేకుండా పోయింది. ఈ ప్రభుత్వం ఏమో ఇళ్ల స్థలాలు ఒక్కొక్కరికి పట్టణాల్లో 1.5 సెంటు, గ్రామీణ ప్రాంతంలో 3 సెంట్లు ఇస్తామని చెప్పడం జరిగింది. కానీ ఇంతవరకు అమల్లో జరగలేదు. అందుకనే తక్షణం ఈ తాడపత్రి పట్టణంలో బీడీ కార్మికులుగా ఉన్నటువంటి కార్మిక కుటుంబాలందరికీ కూడా వేతనాలు తక్షణం పెంచాలి. అయితే ఈ మధ్యకాలంలో ఒక 2-3 కంపెనీలు మేము పెంచుతామని చెప్పేసి 25 రూపాయలు పెంచడం జరిగింది. మరి వారం 10 రోజులు అయిందంట, మళ్ళీ ఆ 2 కంపెనీలు కూడా 25 రూపాయలు వెనక్కి తీసుకున్నారు. ఇదొక రాజకీయంగా కార్మికుల మీద ఒక రకంగా ఆట ఆడుకున్న పద్ధతుల్లో చేస్తున్నారు. ఇది సరైనది కాదు. బీడీ యజమానులందరికీ మేము చెప్తున్నాం, కనీసం 300 రూపాయలు పెంచండి. వాళ్ళు చాలా ధరలు పెరిగిపోయినాయి. ఈరోజు నూనె కొనాలంటే 135 రూపాయలు అవుతుంది. వాడి రెంట్లు పెరిగినాయి, కరెంటు ఛార్జీలు పెరిగినాయి, ఈ పిల్లలకు స్కూల్ ఫీజులు పెరిగాయి. వీటన్నిటి పట్ల వాళ్ళు జీవించడం వాళ్ళందరూ కూడా చాలా కష్టంగా ఉంది. అందుకనే ఈరోజు మేము సిఐటియు రాష్ట్ర కమిటీగా, అదేవిధంగానే ఏపీ బీడీ సిగార్ అండ్ వర్కర్స్ యూనియన్ కార్మిక సంఘంగా మేము ఈరోజు డిమాండ్ చేస్తున్నాం. వాళ్ళ స్థితిగతులు మార్చడానికి వేతనాలు పెంచాలని, వారందరికీ ఇళ్ల స్థలాలు ఇవ్వాలని చెప్పేసి రేపు ఈ 4వ తారీఖున తాడపత్రి ఎంఆర్ఓ ఆఫీస్ ముందు కూడా ఒక నిరసన కార్యక్రమంతో ఒక రిప్రజెంటేషన్ ప్రభుత్వం దృష్టికి తీసుకోవడానికి, అట్లే లేబర్ డిపార్ట్మెంట్ కూడా వాళ్ళ దృష్టికి కూడా తీసుకోవడానికి ఈ కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. కాబట్టి బీడీ కార్మికులు, వారి కుటుంబాలకు సంబంధించిన వాళ్ళందరూ కూడా పెద్ద ఎత్తున పాల్గొనాలని, జయప్రదం చేయాలని చెప్పేసి